మీరు మన ఈస్ట్ ఇండియా కంపెనీ చరిత్ర మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. మిషనరీలు వచ్చి పాఠశాలలు పెట్టిన తర్వాత భారతీయులు విద్యావంతులు అవడం మొదలైన తర్వాత నాకు స్వాతంత్రం కావాలి అన్న స్పృహ పుట్టింది. అందుకని మిషనరీలు భారతీయుల్ని విద్యావంతులను చేయడానికి బ్రిటిష్ పార్లమెంట్లో బిల్ ప్రవేశపెట్టినప్పుడు చార్ల్స్ గ్రాంట్, విలియం విల్బర్ఫోర్స్ అనేవాళ్ళు 20 సంవత్సరాలు పోరాడాల్సి వచ్చింది. 20 సంవత్సరాల తర్వాత బిల్ గ్రాంట్ అయింది. ఎందుకు బిల్ని గ్రాంట్ చేయలేదంటే బ్రిటిష్ పార్లమెంటు భారతీయుల్ని విద్యావంతుల్ని చేస్తే మిషనరీస్ వాళ్ళు స్వాతంత్రం కావాలంటారు. వీళ్ళు వెళ్ళిపోవాల్సి వస్తుంది. అది బ్రిటిష్కి ససేమరా ఇష్టం లేదు. బ్రిటిష్ రాజ్యం వేరు, బ్రిటిష్ మిషనరీస్ వేరు, లేక అమెరికన్ కెనేడియన్ మిషనరీస్ వేరు, లేక డచ్ జర్మన్ మిషనరీస్ వేరు. బ్రిటిష్ రాజ్యమే మొట్టమొదట అడ్డుకుంది మిషనరీస్ని రాకుండా. మనకు అందరికీ తెలుసు, మన బ్యాప్టిస్ట్ మిషన్కి ఆద్యుడిగా లేకపోతే మిషనరీ, ఆధునిక మిషనరీ ఉద్యమానికే పితామహుడిగా ఉన్నటువంటి డాక్టర్ విలియం కేరీ గారిని దేశ బహిష్కరణ చేశారు. సెరంపూర్ ఇప్పటికీ కూడా సెరంపూర్ అక్కడ కట్టడానికి కారణం ఏంటంటే అక్కడికి వెళ్ళి ఆయన జీవించాల్సి వచ్చింది. ఎందుకంటే అది బ్రిటిష్ పాలన కింద లేదు, పక్క వేరే రాజ్యం కింద ఉంది అది. సో అంచేత మొదటి శత్రువు ఎవరంటే క్రైస్తవ మిషనరీలకి బ్రిటిష్ రాజ్యమే.